అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21 ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈసారి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో ఈ యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా యోగాంధ్ర అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మే 21 నుంచి జూన్ 21 వరకు నెల రోజుల పొడుగుతా అనేక కార్యక్రమాలు అనేది కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా కాంపిటీషన్స్ కూడా ఒకటి. అంటే యోగా అనేది యోగాకి సంబంధించిన ఈ యొక్క ఎస్సే రైటింగ్ కావచ్చు, డ్రాయింగ్ పోటీలు కావచ్చు, ఇవన్నీ కూడా వీటిని మనం మొదట వార్డ్ లెవెల్లో కండక్ట్ చేశాము. వార్డు స్థాయిలో కండక్ట్ చేసినప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళందరికీ కలిపి ఈరోజు మనం కళావేదికలో మండల స్థాయి, మున్సిపల్ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా చాలా సంతోషం వేస్తుంది. ఎంతోమంది పిల్లలు చిన్న వయసు దగ్గర నుంచి పెద్ద వయసు వరకు పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా వాళ్ళలోని సృజనాత్మకత బయటపడుతుంది. ఒక డ్రాయింగ్ పోటీలు చూసినట్లయితే కనుక చక్కగా దానికి సంబంధించి ఆసనాలు కానీ, అలానే ఇన్నర్ అంటే యోగా అనేది కేవలం ఆసనాలు కాదు, అది శరీరానికి, మనసుకి, మైండ్కి ఉన్న ఒక సంబంధం అనే సూచించేటట్లు కూడా చాలా ఎంట్రీస్ వచ్చినాయి. దీంతో పాటుగా మనము ఈరోజు ఫోటోగ్రఫీ పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఇది వార్డు స్థాయిలో పోటీలు చేసిన వాళ్ళే దీనికి కూడా ఎంట్రీస్ పంపించారు. చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ కూడా పోటీలు మనం చూస్తున్నాం ఇప్పుడు. మా దీంట్లో విషయం ఏంటంటే ఎవరైతే కనుక ఈ మండల స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో గెలుపొందుతారో ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళందరినీ కూడా మనము జిల్లా స్థాయికి పంపించడం జరిగింది. జిల్లా స్థాయిలో గెలుపొందిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ యొక్క అవార్డు అందుకోవటాలు కూడా జరుగుతుంది. ఇదంతా కూడా కార్యక్రమాలు ప్రజలలో ఈ యొక్క యోగా పట్ల అవగాహనని, ఆసక్తిని పెంపొందించడానికి తీసుకుంటున్న ప్రత్యేక కార్యక్రమాలుగా అందరూ తెలుసుకొని ఈ కార్యక్రమాల్లో పాల్గొనగలరు. ముఖ్యంగా ఈరోజు కాంపిటీషన్స్ అన్నీ కూడా ఇలా ఫోటోగ్రఫీ కావచ్చు, ఎస్సే రైటింగ్ కావచ్చు, అదేవిధంగా డ్రాయింగ్ పోటీలు, క్విజ్ పోటీలు ఇలా జరుపుతున్నాము. రేపు వచ్చేసేసి ఉదయం 5:30 దగ్గర నుంచి 9 గంటల వరకు యోగా ఆసనాలు, మెడిటేషను, సాధన వీటిపైన ప్రత్యేక పోటీలు ఉన్నాయి. దీంట్లో కూడా అందరూ పాల్గొనవలసిందిగా, ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము.